అమరావతిలోని టీటీడీ ఆలయంలో ఇవాళ సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు శ్రీనివాస కళ్యాణం జరగబోతోంది. కళ్యాణానికి సంబంధించిన మహోత్సవానికి సంబంధించి ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. రాజధాని పరిధిలోని 24 గ్రామాల్లో ఇంటింటికి ఇప్పటికే ఆహ్వానం పంపారు. మొత్తం 27,000 మంది కళ్యాణ మహోత్సవానికి వస్తారని అంచనా వేస్తున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అమరావతి ప్రాంతం వైభవోపేతంగా వెలిగిపోయేలా ఆశీర్వదించాలని శ్రీనివాసుని వేడుకుంటూ రాజధాని పునర్నిర్మాణ పనులను పునఃప్రారంభించే ముందే ఈ కళ్యాణం నిర్వహిస్తున్నారు. కళ్యాణానికి సంబంధించిన మరిన్ని వివరాలని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. నేడు రాజధాని అమరావతిలో వెంకటపాలెంలో శ్రీవారి కళ్యాణ మహోత్సవ వేడుకలు అయితే ఘనంగా నిర్వహించారని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం మనం ఏదైతే వెంకటపాలెంలో టీటీడీ టెంపుల్ దగ్గర అయితే ఉన్నామో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు అక్కడ వేదిక కూడా ఎంతో అందంగా అలంకరించి ఎంతో ఆధ్యాత్మికంగా అయితే కనుక ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా ఎంతో అద్భుతంగా అయితే కనుక అలంకరించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అయితే శ్రీవారి కళ్యాణ మహోత్సవం 6 గంటల నుంచి 8 గంటల వరకు అయితే కొనసాగనుంది. అయితే దీనికి ముఖ్య అతిథులుగా అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గవర్నర్ నజీర్ కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ విఐపి గ్యాలరీలతో పాటు ఇక్కడ స్టేజ్ని కూడా ఎంతో అందంగా అలంకరించారు. ఇక్కడ విఐపీలు హాజరవుతారు కాబట్టి వాళ్ళ కోసం కూడా ఈ సీటింగ్ని మనం కంప్లీట్గా చూడొచ్చు. ఈ సోఫాలతో వాళ్ళకి అంటే గ్యాలరీ నార్త్ 1 జడ్జెస్ ఇంకా ఎవరైతే చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి జడ్జిలకి ప్రత్యేక గ్యాలరీ ఉంది, మంత్రులకి ప్రత్యేక గ్యాలరీ ఉంది, వివిఐపీలకి ప్రత్యేక గ్యాలరీలన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అటువైపు సామాన్య భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం కూడా అంటే కళ్యాణ మహోత్సవం ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పుడు మొట్టమొదటిసారి ఇక్కడ అమరావతిలో రాజధాని అమరావతిలో ఇక్కడ టీటీడీ టెంపుల్ని కూడా ఎంతో అద్భుతంగా అలంకరించి 10-15 రోజుల ముందు నుంచే కూడా ఇక్కడ ఏర్పాట్లన్నిటికీ సంబంధించి కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అటు టీటీడీ చైర్మన్ నాయుడు గారు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. మొత్తం ఏర్పాట్లకు సంబంధించి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అటు మంత్రి నారాయణతో పాటు ఇటు ఆలయ సిబ్బంది దేవాదాయ శాఖకు సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ప్రతి ఒక్క ఏర్పాటుని అయితే కనుక అంటే వచ్చే భక్తులకి కానీ ఎవరికైనా కానీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకైతే కనుక ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ వెళ్తూ ఉన్నారు. ఇక్కడికి ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు కానీ ఇటు పొలిటికల్ లీడర్స్ కానీ ఇటు ఏదైతే దేవాదాయ శాఖకు సంబంధించిన వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు కూడా ఎక్కడ తగ్గేదేలే అంటూ కూడా చాలా అద్భుతంగా చేసినట్టుగా మనకి క్లియర్ కట్గా కనపడుతూ ఉంది. ఆ స్టేజ్ మీద మనం చూస్తే తిరుపతికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి వారిని ఎలా దర్శించుకుని మనము వస్తామో బయటకి అంతే అద్భుతంగా, అంతే అందంగా, అంతే బ్యూటిఫుల్గా అయితే అలంకరించిన పరిస్థితి కనపడుతూ ఉంది. మనం స్టేజ్ పైకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. స్టేజ్ పైన ఒక్కొక్క దగ్గర కూడా అంటే ద్వారముఖముల దగ్గర కూడా మనం విజువల్స్ చూస్తే 7 కొండల వాడికి 7 ద్వారాలు అన్నట్టుగా 7 ద్వారాలకి సంబంధించి అన్నిటినీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అయితే ఎక్కడైతే కళ్యాణం జరపబోతున్నారో అక్కడ ఆ ద్వారం దగ్గర అయితే కనుక ఆ ద్వారం నుంచి డైరెక్ట్గా అంటే స్టేజ్ మీదకి కనెక్ట్ అయ్యే విధంగా ఇక్కడ మనకి ఇంకొక ద్వారం ఉంది. అక్కడ పంతులు గారు కూడా ఉన్నారు. అంటే పూజా కార్యక్రమాలకు సంబంధించి కూడా కళ్యాణ మహోత్సవానికి సంబంధించి మొత్తం అంతా వాళ్ళే చూసుకోవాలి కాబట్టి ముందు నుంచే కూడా వాళ్ళంతా ఆ ఏర్పాట్లకు సంబంధించి కూడా లోపల అంతా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. చూడొచ్చు మనం భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకైతే చేస్తూ ఉన్నారు. ఆ పువ్వుల్ని కూడా చూడొచ్చు మనము ఎంతో అందంగా అలంకరించారు. ఇక్కడే కళ్యాణం జరగబోతోంది. ఈ కళ్యాణం జరిగే సమయంలో కూడా ఎంతోమంది విఐపీలు వస్తూ ఉంటారు, చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే టీటీడీ నుంచి కూడా తిరుపతి నుంచి ఎంతోమంది ఇక్కడికి వస్తున్నట్టుగా మనకి సమాచారం అయితే ఉంది. అయితే ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ లోపలే పండితులందరూ కూడా హోమాలకు సంబంధించి ఆ పూజా కార్యక్రమాలకు సంబంధించి అయితే కనుక ఏర్పాట్లన్నీ కూడా చాలా శరవేగంగా అయితే జరుగుతూ ఉన్నాయి. వచ్చే భక్తులకి కూడా లడ్డూ ప్రసాదాన్ని కూడా అందజేస్తున్నామని చెప్పేసి ఇప్పటికీ ఆనం రామనారాయణ రెడ్డి ఎండోమెంట్ మినిస్టర్ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే కనుక ప్రతి ఒక్కటి కూడా అంటే ఆ స్టేజ్ చివరి నుంచి ఈ స్టేజ్ చివరి వరకు కూడా ఎంతో అందంగా అలంకరించారని చెప్పొచ్చు. అయితే సాయంత్రం జరగబోతున్న ఈ కళ్యాణ మహోత్సవానికి అయితే కనుక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా హాజరు కాబోతున్నారు. అటు గవర్నర్ కూడా వస్తున్న నేపథ్యంలో అయితే
అయితే కనుక ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకైతే ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఏర్పాట్లన్నీ కూడా చాలా శరవేగంగా కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో సాహిత్య బిగ్ టీవీ అమరావతి నుంచి.